ఏమండి, ఇది ఏం కూర అని చూస్తున్నారా? జల్లల పులుసు అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ జల్లల పులుసు నైట్ వండుకొని ఉదయం వండుకొని నైట్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, ముక్కలు ఎక్కడ విడకుండా పీసెస్ కరెక్ట్గా వచ్చాయన్నమాట. చూడండి, జల్లల పులుసు చాలా రుచిగా ఉంటుందండి. జల్లలు నచ్చని వారంటే ఎవ్వరు ఉండవు. జల్లల పులుసు అంటే అందరికీ తప్పక నచ్చుతుంది. అయితే ఇందుకు కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? ఎంత బాగుందో, వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఏమి రుచి, తినరా మైమరిచి అన్నట్టు అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇంకెందుకు, మీరు తప్పక ట్రై చేయండి. చేపలు జల్లల పులుసు కావాల్సిన పదార్థాలు, నేను జల్ల చేప తీసుకున్నాను. నీట్గా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా కడిగేసుకున్నాను. నెక్స్ట్ దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, 3 టమాటీలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చింతపండు తీసుకుంటున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒక 50 గ్రాముల చింతపండు పడుతుంది. దీన్ని నీట్గా కడిగేసుకొని నానబెట్టుకుందాం. నానబెట్టుకున్నాను. ఇప్పుడు టమాటీలు ప్యూరీ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుందాం. చేపల్లోనే ఒక స్పూను రాళ్ళ ఉప్పు, ఒక స్పూను కారం వేసి కలిపి ఉంచుకున్నాం అనుకో, ముక్క చప్పగా ఉండకుండా రుచిగా ఉంటుందన్నమాట. కాస్త నానుతుంది ఈలోగా, మనం ఎన్ని తయారు చేసుకునేలోగా. పెట్టేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకుని అన్నీ జ్యూస్ చేసేసుకుందాం. అన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించి కళాయి వేసుకుందాం అన్నమాట. ఈ చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 5 గంటల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది కదా, కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. ఇది లైట్గా వేగినట్టు. ఈ విధంగా లైట్గా వేగినప్పుడే కాస్త కరివేపాకు, స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీ స్పూన్లో 1/2 స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, అది కూడా వేయించేసుకోవాలన్నమాట. వేగినప్పుడే మనం ఇందాక స్పూన్ వేసుకున్నాం కదా, మనం రుచికి మన కారం ఎంత తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇందాక ఒక స్పూన్ వేసుకున్నప్పుడు 2.5 వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను వేసుకుని దోరగా వేయించుకోవాలన్నమాట.
చూడండి ఈ విధంగా నెమ్మదిగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఒక్క నిమిషం ఉంచి అటు ఇటు కలిపేసి వాటర్ వేద్దాం. ఎక్కువ కాకుండా ఒక్క 2 మినిట్స్ తీసేసుకొని జస్ట్ మనం గడ్డెట్ కలుపుకుంటా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని చేపల పులుసు వేసేసుకోండి. ముక్కు మడిగే వరకు చేపల పులుసు వేసుకుందాం అన్నమాట. ముక్కు ముడిగే వరకు వాటర్ వేసుకున్నాం కదా. ఇందాక మనం చేపలను ఉప్పు వేసుకున్నాం, తర్వాత మనం వేసుకున్న తర్వాత ఉప్పు వేయలేదు. ఇప్పుడు వేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటాం. ఇలా ఒకసారి తిప్పుకొని 15 నుండి 20 నిమిషాల వరకు ఉడకాలన్నమాట. ఈ చేపలు మూత పెట్టేసుకున్నాం. చూడండి చేపల పులుసు మూత తీసుకుంటున్నాం. చేపల పులుసు ఒకటి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు మరీ పలచగున్నా బాగుండదు, మరీ తిక్కుగా ఉన్నా బాగుండదు. ఈ విధంగా ఉన్నప్పుడే మనం కొత్తిమీర వేసుకొని రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి కూడా గడ్డెట్టి కలిపేస్తే చేపలు విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు చేపలు ఫ్రెష్ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎంత పెట్టుబడి ఉండే చేపలు ఫ్రెష్ కాకపోతే రుచి ఉండవు, టేస్ట్ ఉండదు అన్నమాట. అంతేనండి, ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాము. అంతేనండి, ఈ చేపల పులుసు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.